అంటే ఇప్పుడు మొబైల్ నెంబర్ చూసి ఒక మనిషి హ్యాపీగా ఉన్నాడా, డిప్రెషన్‌లో ఉన్నాడా, ఫినాన్షియల్ క్రైసిస్‌లో ఉన్నాడా ఇట్లా చెప్పొచ్చా? అంటే ఏముంటుందంటే వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ టైం రెగ్యులర్ గా వాడుతున్నారు కాబట్టి దాని ఇంప్రెషన్ అనేది ఉంటుంది సార్. ఓకే. అయితే నేనేమంటా అంటే ఏదైనా మీరు వాడుతున్నప్పుడు రిపీటెడ్ గా అవుతున్నప్పుడు దాని ఇంపాక్ట్ ఉన్నప్పుడు ఒక్కసారి మనం మొబైల్ నంబర్ కూడా చూసుకోవచ్చు. ఓకే. కానీ నేను చెప్పేది బీయింగ్ అ న్యూమరాలజిస్ట్ చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ చూడండి. డేట్ ఆఫ్ బర్త్ తర్వాత మీ నేమ్ అనేది బాగుందా చూడండి. ఇవి రెండు బాగున్నాక మీ న్యూమరాలజీతో ఇంకా కొంచెం సపోర్ట్ తీసుకోవాలనుకుంటున్నారు అంటే మొబైల్ నంబర్ చూస్తే అది టోటల్ యాడ్ చేసినప్పుడు మీకు ఏ నంబర్ వస్తుందో అది ఒక్కసారి గమనించి కంపాటబుల్ అవుతుందా చూస్తే బాగుంటుంది. అట్లా ఈ లెక్కన అప్పుల్లో ఉన్నవాళ్ళు కూరుకుపోయారనుకోండి కొందరు. వాళ్ళు కష్టాల్లో ఉన్నారు. వాళ్ళ చుట్టుపక్కల ఇంట్లో గానీ, కారు గావచ్చు, ఫోన్ నంబర్ ఇట్లా ఏది చూసుకున్నా వాళ్ళు ఫస్ట్ ఇమ్మీడియేట్‌గా మార్చుకోవాల్సిన 3 నంబర్‌లేంటి? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎవరికైనా గమనించండి, మనకి ఎప్పుడైనా నెగిటివ్ అనేది ఉంది, ఫైనాన్షియల్ లాస్ వస్తుంది, అలా వస్తుంది. ఫస్ట్ థింగ్ మన మైండ్ సెట్ అనేది మార్చుకోవాలి. ఓకే, ఫస్ట్ థింగ్ మన మైండ్ సెట్. రైట్. ఇప్పుడు మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ ఉంది అది కూడా కొంచెం ఏదైనా ఫైనాన్షియల్ డిసిషన్ తీసుకున్నప్పుడు ప్రాక్టికల్ గా అది ఆలోచించి పెడితే ఫస్ట్ థింగ్. తర్వాత మనం న్యూమరాలజీతో యూస్ ఎప్పుడు చేస్తామంటే మనము వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, వాళ్ళ నేమ్లో ఏమైనా నెగిటివ్ ఉందా అంటే వాళ్ళు 100% గ్యారంటీ ఇచ్చినాక కూడా వాళ్ళకి ఏమైనా నెగిటివ్ ఇంపాక్ట్ అవుతుందా. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్, చాలా మంది ఇప్పుడు ఎగ్జామ్స్ రాశారు, ఎంతో కష్టపడి రీసెంట్లీ ఎగ్జామ్స్ రాశారు, ఇప్పుడు పేపర్ లీక్ అయింది. పేపర్ లీక్ అయ్యంగానే ఏమైందంటే క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ కావడం వల్ల ఇప్పుడు అది వాళ్ళ మిస్టేక్ కాదు కదా, లీక్ అయింది కాబట్టి అటెంప్ట్ అవుదాం అంటే మనం ఇచ్చే 100% ఇచ్చినాక ఏదైనా నెగిటివ్ అవుతుందంటే అప్పుడు ఆస్ట్రాలజీ న్యూమరాలజీ కూడా చూసుకొని ఆ ఇంపాక్ట్ అవుతుందా గమనించి ఒక ఫస్ట్ థింగ్ నేమ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. తర్వాత కొన్ని రెమెడీస్, పాజిటివ్ వైబ్రేషన్స్ కోసం రెమెడీస్, ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది వెళ్ళవచ్చు. డిఎంఐటి అనలిస్ట్ కూడా కదా, సో మన వేలి ముద్రలకు మన డేట్ ఆఫ్ బర్త్కి ఏమైనా సంబంధం ఉంటుందా అండి? సార్ ఇది చాలా మందికి సింపుల్ ఒకటే క్వశ్చన్ కాబట్టి నేను ఒకటే అంటాను సార్, మనమందరం ఇక్కడ వచ్చింది ఏంటి అంటే ఒక ఎక్స్పీరియన్స్ తీసుకోవడానికి. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ ఉన్నారు, మీ పర్టికులర్ నేమ్ తోని మిమ్మల్ని రిప్రజెంట్ చేసినప్పుడు ఈ పర్టికులర్ డేట్ ఆఫ్ బర్త్ పుట్టాలి, ఈ టైంలో ఈ ప్లేస్ లో పుట్టాలనేది అది మీరు డిసైడ్ చేసింది కాదు, ఇట్స్ ఫిక్స్డ్. అయితే ఈ జర్నీ చేసేటప్పుడు ఏమైతుందంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టినప్పుడు ఆ డేట్ ఆఫ్ బర్త్ క్యారెక్టర్స్ అనేది మీ మీద ఇంపాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఫారినర్ పర్సన్ మీ చూడంగానే మీరు ఎలా గుర్తుపడతారు ఫారినర్ అని, వాళ్ళ కలర్ అవన్నీ, అది ఎక్కడ ఇంపాక్ట్ అవుతుందంటే ఆ పర్టికులర్ ప్లేస్ లో పుట్టినప్పుడు ఇంపాక్ట్ ఎట్లయితే బాడీ మీద వస్తుందో అలాగనే ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇంపాక్ట్ అనేది మన మీద వస్తుంది. అయితే డిఎంఐటి ఏంటి అంటే సార్, డిఎంఐటి ఏంటంటే డర్మటోగ్రఫీ మల్టీ ఇంటెలిజెంట్ టెస్ట్. ఓకే, అయితే ఇది నేను ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తున్నానంటే ఇది కూడా ఇది మోడర్న్ రాకెట్ సైన్స్ ఏం కాదు సార్. పూర్వంలో మీరు గమనిస్తే అమ్మ ఉన్నది, అమ్మ ఎప్పుడైతే ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మన దగ్గర ఎంతో మంది ఏమంటుండంటే చెడుగా ఆలోచించకండి, ఆమెకి ఇష్టం ఉన్న ఏమైనా తినిపించండి, లేదా మంచి పాజిటివ్ అట్మాస్ఫియర్ లో ఉంచండి అని అంటారు. ఎలా అయితే అమ్మ తినేది పాపకే గాని బాబుకే గాని ఆకలి ఇది కడుపు నిండుతుందో అమ్మ ఆలోచనలు కూడా ఆ పర్టికులర్ పిల్లది బ్రెయిన్ అనేది డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు వీళ్ళు 3 to 6 months అనేది చాలా జాగ్రత్త ఉండాలి. ఇప్పుడు అమ్మ చాలా స్ట్రెస్ ఉంది అనుకోండి, మీరు గమనిస్తే ఆ బాబుది బ్రెయిన్ ఫార్మేషన్ కూడా అలాగనే తయారవుతుంది. ఇప్పుడు మోడర్న్ సైన్స్ కూడా అదే డిక్లేర్ చేస్తుంది, మమ్మీ పర్సన్ హెల్తీ ఉండాలి, పేరెంట్ అనేది ఆమెకు స్ట్రెస్ పెట్టకండి, ఎందుకు స్ట్రెస్ పెడితే పిల్లలకి కూడా ప్రాబ్లమే. సేమ్ థింగ్ ని గమనించి డిఎంఐటిని ఎందుకు ఇంట్రొడ్యూస్ చేస్తున్నా అంటే మనం ఒక మంచి పేరు అనేది ఇస్తున్నాను సార్, కానీ ఒక ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్ లా ఒక మంచి ప్రొఫెషన్ లా ఇచ్చినాం అనుకోండి సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న యూత్ కి టైం అనేది లేదండి, ఒక మంచి ఫీల్డ్ లో పోవాలనే ఉద్దేశంతో డిఎంఐటిని నేను న్యూమరాలజీకి యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మామూలుగా లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒకటి చెప్తుంటారు కదా, ఆ పద్ధతిలో మనం ఏదైనా ఒక నంబర్ని, ఈ నెంబర్ నాకు కలిసి వస్తే బాగుండు, ఈ నెంబర్ నా లక్కీ నెంబర్ అయితే బాగుండు అని అనుకుంటే అది లక్కీ నెంబర్లా బిహేవ్ చేస్తుంది.
మీరు గమనిస్తే బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోండి, మనం ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ లో పుడతామో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇంపాక్ట్ అనేది మన లైఫ్ లో ఎప్పటికి ఉంటుంది. ఓకే. అయితే మీకు తెలుసో తెలియక మీరు ఏం చేశారంటే కొన్ని నంబర్స్ మీకు ఎప్పుడు రిపీట్ అవుతుంది. అయితే కొంతమందికి వాళ్ళ లక్కీ డేట్ ఆఫ్ బర్త్ లక్కీ నంబర్ అనేది తెలుస్తుంది. అయితే కొంతమందికి తెలియనప్పుడు ఏం చేయాలంటే సడన్ గా మీరు ఎప్పుడైనా వాచ్ చూసినప్పుడు లేదా మీరు సినిమాకి వెళ్ళినప్పుడు టికెట్ నంబర్ గమనించండి, లేదా పార్కింగ్కి వెళ్ళినప్పుడు చూడండి, లేదా ఎక్కడైనా పోయినప్పుడు టోకెన్ తీసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఒక పర్టికులర్ నంబర్ మీకు రిపీట్ అవుతుంది. ఆ నంబర్ రిపీట్ అయినప్పుడు అది మీకు మంచి రిజల్ట్ ఇస్తుందా అని గమనించండి. గమనించినప్పుడు ఏమవుతుందంటే అది మీకు రిపీట్ అయ్యేటప్పుడు మీకు మనకు ఒక బిలీవ్ ఏదైతే రిపీట్ అయినప్పుడు ఒక మంచి ఇంపాక్ట్ వచ్చినప్పుడు దాన్ని మనం నమ్ముతాం. అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ నా ఆధార్ కార్డ్ లో లాస్ట్ 2 digits 333 ఉంటాయి. అయితే నా డేట్ ఆఫ్ బర్త్ 6 కాబట్టి అది వచ్చిందని అనుకుందా. నా పాన్ కార్డ్ కి అదే వస్తుంది, నా హాల్ టికెట్ కి అక్కడనే వస్తుంది. అయితే నా బైక్ అంటే ఆ నంబర్ వస్తున్నప్పుడు దాన్ని వాడినప్పుడు పాజిటివ్ వైబ్రేషన్ ఆటోమేటిక్ వస్తుందని నా అభిప్రాయం. అట్లాగే ఇప్పుడు భార్యాభర్తలే ఉన్నాం అనుకోండి, వాళ్ళిద్దరు శత్రు సంఖ్యలు అనుకుందాం, రైట్? సో కొట్టకేసి వస్తారు, విడిపోవాల్సి వస్తుంది. అట్లా కాకుండా ఆ శత్రు సంఖ్యలు ఉన్న వాళ్ళను కూడా కలిపే రెమెడీస్ మనకి న్యూమరాలజీలో ఉన్నాయేమన్నా? సార్ న్యూమరాలజీ ఏంటి అంటే చేయొచ్చు సార్, కానీ ఏంటంటే ఫస్ట్ థింగ్ వాళ్ళ రూట్ కాజ్ వాళ్ళు ఎందుకు కొట్లాడుతున్నారు. ఇప్పుడు ఈగోస్ తో కొట్లాడుతున్నారా, లేకపోతే ఇప్పుడు ఒకటే వర్డ్ నేను రీసెంట్లీ వాడింది సార్, అండర్స్టాండింగ్ లో కూడా 2 ఉంటుంది సార్. ఒకటి మిస్అండర్స్టాండింగ్, ఒకటి నాట్ అండర్స్టాండింగ్. అయితే మిస్అండర్స్టాండింగ్ అంటే ప్రతిదీ మనము తప్పుగా అర్థం చేసుకుంటాం. నాట్ అండర్స్టాండింగ్ అంటే ఇప్పుడు వాళ్ళు మనకు మంచి చెప్తున్నారా చెడు చెప్తున్నారా అవన్నీ పక్కన పెట్టేసి సార్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈగో. నేనేమంటా అంటే ఈగో కంటే ఈజీలీ గోపు అంటే బాగుంటుంది. ఆ తర్వాత వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లో నెగటివ్ నంబర్స్ ఉందనుకోండి, ఒక మంచి కౌన్సిలింగ్ తీసుకొని నిజంగానే వాళ్ళ నేమ్స్ లో నెగటివ్ ఇంపాక్ట్ ఉండే ఆ నేమ్ అడ్జస్ట్ చేసుకొని వాళ్ళిద్దరు బాగుండాలని ఒక గుడ్ వైబ్రేషన్స్ అనేది క్రియేట్ అయితే చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. అట్లాగే పిల్లలు కూడా మొబైల్ కనెక్ట్ అయిపోవడం, మాట వినకపోవడం ఇట్లా జరుగుతుంది కదా సార్, దానికి కూడా వాళ్ళ పేర్లోని నెగిటివ్ నెంబర్సే కారణమా? అంటే పేర్ల నెగటివ్ అనే కంటే ఇప్పుడు ఏంటంటే ఇది టెక్నాలజీ యుగం సార్. అయితే ఏది కూడా అందరికి క్విక్ గా రిజల్ట్స్ రావాలి. ఇంకోటి మన టెక్నాలజీ ఎట్లా డిజైన్ అయింది అంటే ఇప్పుడు మీరు కంటిన్యూ యూట్యూబ్ లో ఒక వీడియో చూసిరు, ఒక 2-3 వీడియోస్ ఒక కార్ మీద చూసిరు అనుకోండి, ఆ లాగరిథం మీకు అనుకొని మీకు అలాంటి వీడియోసే అనేది వస్తుంది. అంటే దే వాంట్ టు అట్రాక్ట్ యూ ఆల్వేస్. మీ టైం ని తీసుకోవాలి. అయితే ఈ దానికి సొల్యూషన్ మనం ఎక్కడ తీసుకురావచ్చు అంటే వాళ్ళకి కొంచెం సబ్ కాన్షియస్ టెక్నిక్స్ అనేది ఉంటుంది, మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ కొన్ని కాన్సెప్ట్స్ ఉంటుంది. అంటే మీరు టెక్నాలజీ ఎక్కువ వాడినప్పుడు ఏమైతుందంటే సార్ చాలా మంది లెఫ్ట్ బ్రెయిన్ అనేది ఎక్కువ వాడుతుంటారు. అయితే లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ మధ్యలో ఒక గ్యాప్ అనేది పెరగడం స్టార్ట్ అవుతుంది. అయితే వాళ్ళ ఎమోషనాలిటీ అనేది తక్కువ అయిపోతుండదు. కొన్ని మనకు బ్రెయిన్ టెక్నిక్స్ ఉంది, అది మీరు ఫాలో అయినారు అనుకోండి వాళ్ళకి అడిక్షన్స్ అనేది పోయే ఛాన్సెస్ ఉంది. నేమ్ ఒకసారి చెక్ చేసుకుంటే